తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన భూభారతి చట్టానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. 2024 డిసెంబర్ 18న అసెంబ్లీలో ఈ బిల్లును రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టారు. అదే నెల 20న శాసనసభలో 21న శాసన మండలిలో బిల్లుపై చర్చ జరిగిన అనంతరం సభలు ఆమోదించాయి. అనంతరం భూభారతి బిల్లు గవర్నర్ కార్యాలయానికి చేరింది. తాజాగా భూభారతి చట్టానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదించిన భూభారతి బిల్లు కాపీ సచివాలయంలో మంత్రి శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, స్పందన భూభారతి ఆమోదం తెలిపారు గవర్నర్. అయితే త్వరలోనే చట్టాన్ని అమల్లోకి తెస్తామని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పష్టం చేశారు. అయితే ఈ యొక్క చట్టానికి సంబంధించి కూడా కొంతసేపటి క్రితమే దీనికి సంబంధించిన దస్తాన్ని కూడా మంత్రికి అందజేశారు అధికారి నవీన్ మిట్టల్. అయితే ఈ సందర్భంగా మంత్రి సతీష్ దీనిపై కొద్దిసేపటి క్రితమే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడారు. గత రెవెన్యూ చట్టం 2020 వల్ల తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలు, రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, మరి ఈ యొక్క నూతన చట్టం తీసుకొచ్చి దీనికి సంబంధించి కూడా విధి విధానాలు కూడా అన్ని ఖరారు చేస్తామని కూడా చెప్పారు. అయితే మనం చూసాం, గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో తీసుకొచ్చినటువంటి ధరణి పోర్టల్ తో అనేక మంది భూ సమస్యలతో కూడా తీవ్ర ఇబ్బంది పడతారు. మొన్నటి వరకు కూడా ఈ సమస్యను సాల్వ్ చేసేందుకు ప్రత్యేకంగా ఇటు అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే భూమాత భూభారతి ఒక బిల్లును కూడా తీసుకొస్తామని చెప్పారు. మరి అనుకున్నట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా మొన్న జరిగినటువంటి శీతాకాల సమావేశాల్లో కూడా ఈ యొక్క భూభారతికి సంబంధించిన బిల్లును కూడా అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టి ఇటు శాసన మండలిలో కూడా బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి దస్తాన్ని కూడా ఈ రోజు గవర్నర్ ఆమోదించడంతో ఈ యొక్క దస్తాన్ని కూడా ఇటు అధికారులకు కూడా అందించడం జరిగింది మంత్రి. అయితే గత 3 సంవత్సరాలుగా దాదాపు ఇటు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇటు ధరణి పోర్టల్ తో చాలా వరకు ఇబ్బందులు కూడా తలెత్తాయి. అనేక మంది రైతులు ఇటు భూ సమస్యలతో పాటు ఇటు గట్టు పంచాయతీలు కానీ దానికి సంబంధించిన ల్యాండ్ సంబంధించిన పత్రాలతో కూడా చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. కాబట్టి మరి యొక్క ఇప్పుడు తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టానికి కూడా చట్టబద్ధత కల్పించి మరి దీనికి సంబంధించి కూడా భూ సమస్యలు కానీ ఇటు పబ్లిక్ సంబంధించి వ్యవసాయ ఆధారిత డాక్యుమెంట్స్ విషయంలో మాత్రం న్యాయం చేస్తామని కూడా ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి ప్రభుత్వం విస్తృతమైన చర్యలు కూడా చేపడుతుంది. మరి గ్రామాల్లో రెవెన్యూ పాలనలు కూడా చూడడానికి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని కూడా నియమించబోతున్నామని కూడా దీనికి సంబంధించి కూడా కసరత్తు కూడా కొలిక్కి వచ్చిందని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇంద్రమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని, మరి ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా రెవెన్యూ విభాగం పనిచేయాలని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇక రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం ఆకాంక్షలను మరి దానిలో భాగంగానే ఒక భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి మరి నిష్పక్షపాతంగా ఇటు పబ్లిక్ సంబంధించి రెవెన్యూ చట్టానికి సంబంధించి కూడా ఇటు ల్యాండ్స్ కానీ ఆ డాక్యుమెంట్ సంబంధించి కూడా భద్రత కల్పిస్తామని కూడా చెప్పారు. మరి దీనికి సంబంధించి కూడా త్వరలోనే చర్యలు కూడా తీసుకుంటామని కూడా మంత్రి స్పష్టం చేయడం జరిగింది. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకున్న ధరణి పోర్టల్ తో అనేక మంది ఇబ్బంది పడ్డారు. కాబట్టి మరి తమ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భూభారతి యొక్క వెబ్ పోర్టల్ కూడా తీసుకొస్తాము. దీనికి సంబంధించి కూడా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటాము. మరి అదే విధంగా రెవెన్యూ వ్యవస్థను కూడా మళ్ళీ చక్కదిద్దామని కూడా చెప్పారు. ఇటు విఆర్ఏ వ్యవస్థను కూడా మళ్ళీ విఆర్ఏ వ్యవస్థను కూడా తీసుకొస్తామని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. మరి మొత్తానికైతే మాత్రం గత 2 నెలల నుంచి కూడా ఇటు భూభారతి చట్టానికి సంబంధించి కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు కూడా దీనికి సంబంధించిన బిల్లులు కూడా ఆమోదం తెలిపారు. కాబట్టి మరి
ప్రజెంట్ అయితే మాత్రం ఇటు లైన్ కూడా క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ గవర్నర్ కూడా ఈ యొక్క దస్తానికి కూడా ఆమోదం తెలపడంతో మరి ఈ యొక్క చట్ట రూపకల్పనకు కూడా చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసేందుకు కూడా కసరత్తు ముమ్మరం చేస్తుందని చెప్పుకోవచ్చు. స్పందన.